చాలా ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో మనమైతే సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చేసాము. రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. షాకులు, జలక్, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. మన ట్రైన్ అయితే వచ్చేసింది, దక్షిణ ఎక్స్ప్రెస్. లెట్స్ ఫ్లై టు ఆగ్రా. సో హాయ్ గైస్, నేను రోహిత్, మీ సంచారి ఫ్యామిలీ నుంచి. సో ఈరోజు మనం వెళ్తున్నాం, మనం స్టార్ట్ చేస్తున్నాం మన ఫస్ట్ డే ఆఫ్ జర్నీ. 7 states, 7 places, 7 days. Stay tuned. సో మేము మీ సంచారి ఫ్యామిలీ, అమ్మ నాన్న 2 పిల్లలు. సో గాయస్, మన ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూద్దాం ఎలా ఉండబోతుందో. మన ప్రయాణంలో భాగంగా మనం ఫస్ట్ వెళ్తున్న ప్లేస్ ఆగ్రా. అక్కడికి వెళ్ళడానికి 3 states దాటాలి: తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. మన జర్నీలో భాగంగా మన ఫస్ట్ స్టేట్ తెలంగాణ దాటేసి సెకండ్ స్టేట్ మహారాష్ట్రకి ఎంటర్ అయిపోయాం. బయట సీనరీస్ మాత్రం చాలా బాగుంది. పదండి మన బెడ్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో మహారాష్ట్రలో అయితే ఇది మన లాస్ట్ స్టేషన్, నాగ్పూర్. మనం వచ్చేసాం మధ్యప్రదేశ్. అండ్ మన ఫస్ట్ స్టేషన్ పండుర్నా. మధ్యప్రదేశ్లో సీనరీస్ కానీ, కొండలు కానీ, ఆ గ్రీనరీ కానీ చాలా చక్కగా ఉంది. మనం ఎక్కింది దక్షిణ ఎక్స్ప్రెస్. ట్రైన్ మాత్రం చాలా పెద్దగా ఉంది. గాయ్స్, మీరందరూ రెడీగా ఉండండి, మనం ఎంటర్ అయ్యాం అవర్ ఫస్ట్ ఛానల్. చూస్తున్నారుగా, టనల్ మాత్రం చాలా లెంతీగా ఉంది. ఏదో స్టేషన్కి వచ్చేసాం, చిచోండా అంట. ఇక్కడ జేసీబీలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. మేబీ ఇక్కడ నుంచి పంపిస్తున్నారేమో ఎక్కడికన్నా. ఎంత పెద్ద ఉంది అసలు. నర్మదా, అది నర్మదా. మమ్మీది నంది ఏ జరిగాయి
టనల్కి పోతుంది ఇప్పుడు. లేదు మన వేరు ఇచ్చాడు పోతే టనల్. అటు చూడండి, అటు చాలా బాగుంది. అటు మేము చూసినాం అవన్నీ ఎప్పుడు చిన్నప్పుడా లేకపోయిన జన్మలు వచ్చినాం. ఇవన్నీ తిరుగుతాను నేను ఎప్పుడు అనుకోలేదు. ఒక ఊటీ బెంగళూరు. సో గాయ్స్, ఇప్పుడైతే టైం నియర్లీ 10 అవుతుంది అండ్ మనం వచ్చేసాం ఝాన్సీ లక్ష్మీబాయి స్టేషన్కి. ట్రైన్ మాత్రం చాలా పెద్దగా ఉంది, అలానే జనాలు కూడా. बिरयानी में बाहर से झांसी से ले लेना, ताज़ी मिलेगी. खाना बने खाना 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 बने. సో ఫ్రెండ్స్, చూసారు కదా, అలా అయితే ఫుడ్ నైట్ టైంలో కూడా తెస్తూ ఉంటారు. సో కొంతమంది అయితే ఐఆర్సిటీసీ ఫుడ్ ప్రిఫర్ చేయకమాండ్రు. ఇలా నియర్ బై రెస్టారెంట్స్ వాళ్ళు పాంప్లెట్స్ పంచుతూ వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు వాళ్ళ రెస్టారెంట్స్ని. సో ఇవైతే మీరు ట్రై చేయొచ్చు. ఇట్స్ లైక్ చాలా ఐటమ్స్ ఉన్నాయి. మేమైతే ఈరోజు ఆఫ్టర్నూన్ స్విగ్గీ నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నాం. స్విగ్గీ వాళ్ళు ఫుడ్ ఇన్సైడ్ ట్రైన్ అని చెప్పేసి ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు అది ట్రై చేయొచ్చు. ఎప్పుడన్నా ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు మీరు ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే మీ ఫీలింగ్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మనమైతే వచ్చేసాం గ్వాలియర్ జంక్షన్కి. గ్వాలియర్ అనేది ప్లేస్ చాలా ఫేమస్. ఇక్కడ గ్వాలియర్ ఫోర్ట్ ఉంది. ఆ ఫోర్ట్ రాజా శౌర్య సేన అనే కింగ్ కట్టించాడు 773 CEలో. అండ్ గ్వాలియర్కి ఇంకా సిటీ ఆఫ్ టెంపుల్స్ అని చెప్పేసి కూడా ఒక నేమ్ ఉంది. ట్రైన్ స్లోగా ఆగ్రాకి రీచ్ అవుతుంది. అండ్ ఈ సిటీ అంటే అందరికీ మైండ్లో ఒకటే వస్తుంది, మన తాజ్ మహల్. ఫైనల్లీ మనం ఆగ్రా వచ్చేసాం. త్వరగా కిందికి దిగేసి ఫస్ట్ వెయిటింగ్ రూమ్స్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని కొంచెం రెస్ట్ చేసుకుంటే మార్నింగ్ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో గుడ్ మార్నింగ్ అందరికీ. ఫైనల్గా మనం తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ క్రాస్ చేసి ఆగ్రాకి వచ్చేసాము. మాకు మాత్రం జర్నీ సూపర్గా ఉంది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన డెస్టినేషన్ ఆగ్రా. మన సిరీస్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.